సిఐటియు విశాఖ జిల్లా 13వ మహాసభలు నిన్న మొన్న ఘనంగా కంచరపాలెం ప్రాంతంలో జరిగాయి. ఈ మహాసభలకి మొత్తం వివిధ ప్రాంతాల నుంచి యూనియన్స్ నుంచి ఎంపిక చేసినటువంటి 250 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం ఈ 3 ఏళ్ల కాలంలో కార్మిక వర్గంగా మేము సిఐటియు నిర్వహించిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలన్నింటినీ ఇందులో సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా గత 3 ఏళ్ల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విశాఖపట్నంలో నిరసన కార్యక్రమాలు ఉద్యమాలు కూడా నిర్వహించాం. ఫలితంగా మోడీ ప్రభుత్వం 1% కూడా ప్రైవేటీకరణ చేయలేకుండా అడ్డుకోగలిగాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాకేజీ పేరు చెప్పి మొత్తం ప్లాంట్లో కార్మికులకు భ్రమలు కల్పించి ఈ ప్యాకేజీ సొమ్మునంతా పక్కదారి పట్టించి ప్లాంట్ని విడి భాగాలుగా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కుట్ర పన్నుతుంది. దాదాపు 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కాస్ట్ కటింగ్ పేరుతోటి కార్మికుల సంఖ్య తగ్గించాలని చెప్పి ఈరోజున అన్యాయంగా ఒక కలంపోటుతో తొలగించడం అనేది జరిగింది. వాళ్ళు ఇంకెక్కడా పని చేయకుండా ప్లాంట్లో మరే కాంట్రాక్టర్ దగ్గర పని చేయకుండా వాళ్ళ ఆధార్ కార్డుని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది పచ్చి దుర్మార్గమైంది. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని కదిలించి మరింత ఉధృతమైన పోరాటాలు నిర్వహించాలని చెప్పి మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. మరో పక్కన చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి అన్ని విషయాలు స్టీల్ ప్లాంట్ని విశాఖ ఉక్కు ఆంధ్రలో కానీ సెంటిమెంట్ ఏదైతే ఉందో దీన్ని కింద దాకా తీసుకొని వెళ్ళి మళ్ళీ మరొక మహత్తరమైన పోరాటానికి ప్రజానీకరణ సిద్ధం చేయాలని చెప్పేసి మేము భావించాము. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూతో పాటు ఇంకా అనేక సమస్యలు మున్సిపల్ కార్మికులు 17 రోజుల పాటు సమ్మె చేసి అనేక హక్కులు సాధించుకున్నారు. కానీ కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఆ హక్కులను అమలు చేయకుండా జీతభత్యాలను అమలు చేయకుండా తాత్సారం చేస్తుంది. అంగన్వాడీ వాళ్ళు 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మె తాలూకా ఫలితాలను ఇంతవరకు అమలు కాకుండా అడ్డుపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కూడా ఈ రోజున ప్రభుత్వం యాజమాన్యాలు అమలు చేయటం లేదు. కాబట్టి ఆ సాధించుకున్న హక్కులను అమలు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకి రూపొందించడం జరుగుతుంది. వీటితో పాటు ఈ జిల్లాలో రక్షణ రంగంలో కానీ అలాగే పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా 300 రోజులు పైబడి హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దని సిఐటియు నాయకత్వంలో ఆందోళన జరుగుతూ ఉంది. ఈ రకంగా మున్సిపల్ వర్కర్స్ దగ్గర నుంచి తోపుడుబల వర్కర్సు, హాస్పిటల్ వర్కర్సు, స్కీమ్ వర్కర్సు, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, మధ్యాహ్నం భోజన పథకం, వివై, ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఇలాగ అన్ని తరగతుల సమస్యల మీద కూడా సిఐటియు 3 ఏళ్ల కాలంలో పనిచేసింది. భవిష్యత్తులో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి, వీళ్ళందరినీ ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ చేయాలి అనే డిమాండ్ మీద కార్మిక వర్గాన్ని అందరినీ కదిలించాలని చెప్పేసి నిర్ణయం చేశాం. అలాగే కనీస వేతనం ఎక్కడ పనిచేసినా 26,000 రూపాయలు తక్కువ లేకుండా ప్రభుత్వాలు చెల్లించే విధంగా ఒత్తిడి చేసి కార్మిక వర్గాన్ని కదిలించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. వీటితో పాటు దాదాపు 35 రకాల తీర్మానాలు మేము చేస్తున్నాము. వీటిలన్నిటితో పాటు ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద ఏదైతే ఈ రోజున విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలందరినీ భారాలు మోపుతూ ఉన్నారో ఈ భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం చేశాం. దానికి ట్రేడ్ యూనియన్స్ బాధ్యత వహించి కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలన్నింటినీ కలుపుకొని రేపు ఒక జిల్లా స్థాయి సదస్సును జరుపుతున్నాం. 5వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సిఎండి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి మేము ఆందోళన చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత మొత్తం చూసుకున్నప్పుడు కార్మిక వర్గం క్యాంపెయిన్, కార్మిక వర్గం సమస్యల మీద ఈ 3 ఏళ్ల కాలంలో ఏ రకమైన పోరాటాలు రూపొందించాలి అని చెప్పి మేము కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. వీటితో పాటు ఈ మహాసభలో 26 మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 120 మంది కౌన్సిల్ సభ్యుల్ని ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది. అలాగే ఇంకో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే విశాఖపట్నంలో సిఐటియు ఏర్పడి 55 ఏళ్ల కాలంలో సిఐటియు అఖిల భారత మహాసభలు ఇంతవరకు విశాఖపట్నంలో జరగలేదు. మొట్టమొదటిసారి రేపు డిసెంబర్ 31వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు వరకు విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. ఈ అఖిల భారత మహాసభలకి అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 మంది కార్మిక అతిరథ మహారథులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ఆ సందర్భంగా 4వ తారీఖు నాడు లక్షలాది మందితోటి కార్మిక మహాప్రదర్శన అనేది జరగబోతూ ఉంది. ఈ మహాసభల సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మిక కుటుంబం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను కదిలించాలని చెప్పేసి మా మహాసభలో తీర్మానం చేశాం. దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో కొన్ని పోరాటాలు ఉద్యమాలు చేసి కార్మిక వర్గానికి అండగా సిఐటియు నిలవాలని చెప్పేసి మేము భావించి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.